హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే అందించింది. పీఎం కిసాన్ పేరిట రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం అందిస్తుంది. అయితే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు రైతుల పెట్టుబడి సాయం పథకాల అమలుపై ఇంకా సమాలోచనలో చేస్తున్నాయి. అన్నదాత సుఖీభవ, రైతు భరోసా పథకాల అమలు కోసం రైతన్నులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏ రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు. మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తే ఎటువంటి రైతులకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ పేరిట కేంద్ర ప్రభుత్వం ఏడాది ప్రతి రైతు ఖాతాలలో కూడా 6,000 రూపాయలు అయితే రైతన్నులకు పెట్టుబడి సాయం కింద అందజేస్తుంది. 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తూ వస్తుంది. అదేవిధంగా పీఎం కిసాన్ నిధులు కలిగి ఏటా 20,000 రూపాయలు అనే ఏపీలో అయితే మన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క కూటమి ప్రభుత్వం కూడా ఏటా 20,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే తెలిపారు. 15,000 తెలంగాణలో ప్రస్తుత అధికారిక పార్టీలు ఎన్నికల హామీల్లో అయితే ప్రకటించాయి. అదేవిధంగా హామీలు ప్రకటన ముందు పార్టీలు అమల్లో వెనుకడుగు వేస్తున్నాయి. ఏపీలో అన్నదాత సుఖీభవ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇటీవలే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పెట్టుబడి సాయం ప్రకటన చేశాను. సంక్రాంతి తర్వాత అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తామని అయితే ప్రకటించడం జరిగింది. గతంలో పంటల సాగుకు ముందు రైతు భరోసా పేరిట 15,000 పెట్టుబడి సాయం అయితే అందించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి వచ్చి 6 నెలలు దాటిన తర్వాత కూడా రైతులకు ఇస్తామన్న 20,000 అన్నదాత సుఖీభవ పథకం అమలులోకి నోచుకోలేదు. దీంతో చాలామంది రైతులు పెట్టుబడి కోసం అప్పులు చేసే పరిస్థితి అయితే నెలకొంది. ఈ ఏడాది రబీ సాగు ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే రబీ సాగు ఆశాజనకంగా ఎందుకుందంటే సకాలంలో వర్షాలు కురవడంతో సాగు కోసం రైతన్న పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వం రైతులకు సకాలంలో అన్నదాత సుఖీభవ నిధులను అయితే విడుదల చేసి పంటలకు మరింత ఊతం ఇవ్వాలని పలువురు రైతులు కోరుకుంటున్నారు. ఖరీఫ్ ముగిసి రబీ వస్తున్న ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదని అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. రాష్ట్రంలో 52 లక్షల మంది రైతులకు ఆ పథకం వర్తింప చేయాలంటే భారీగా నిధులు కావాలని, కానీ బడ్జెట్లో ప్రభుత్వం 4,500 కోట్లు మాత్రమే కేటాయించిందని అయితే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది. ఈ పెట్టుబడి సాయం ఎప్పుడు అందుతుందా అని రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణలో రైతుల భరోసా చూసినట్లయితే ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఎకరాకు 10,000 2 విడతల్లో ఇచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రైతు భరోసా పేరుతో ఎకరాకు 15,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటుతున్నా ఇంకా విధి విధానాల కసరత్తే జరుగుతుంది. రుణమాఫీ, సన్నధాన్యం, బోనస్తో రైతులకు ఉపశమనం కలిగించిన రైతు భరోసా కోసం అన్నదాతలు అయితే ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా విధి విధానాలపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రతిపక్షాలు, నిపుణులు, రైతుల సలహాలు స్వీకరించింది. ఉమ్మడి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ కూడా చేసింది. రైతు భరోసాను రైతు బంధు మాదిరిగా భూ రికార్డులు ఆధారంగా కాకుండా సాగు భూమి లెక్కల ఆధారంగా అందించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో రైతు బంధుకు పరిమితి లేదు. కొండలు, గుట్టలు, రహదారులు, అధికారులు, వ్యాపారులు ఇలా ఎవరికైనా
రైతు బంధు జమ అయ్యేది. కాంగ్రెస్ సర్కార్ అర్హులైన వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని అయితే నిర్ణయించింది. ఇందుకోసం ఇన్ని ఎకరాలకు రైతు భరోసా అందించాలని పరిమితి విధించనుంది. 5 నుంచి 10 ఎకరాల వరకు రైతులకు రైతు భరోసా అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో రైతు బంధు పట్టా భూములకే వచ్చింది. దీంతో అసైన్డ్ భూములు ఉన్నవారు నష్టపోయారు. కౌలు రైతులకు ప్రయోజనం లేకుండా పోయింది. ఇవన్నీ గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. వీలైనంత త్వరలో రైతు భరోసా అందించాలని అయితే కోరుకుంటున్నారు. అదేవిధంగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు అనేది కూడా అర్హత ఉండి కూడా పొందాలనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని, ఈ పత్రాలు ఎవరైతే రైతులు ఉంచుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవుతాయనైతే కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మన పట్టాదారు పాస్బుక్దారులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకొని సకాలంలో నేను చెప్పిన విధంగా అయితే మీరు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది. ఖచ్చితంగా అయితే పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి సంబంధించి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది కూడా చేసుకోవాలి. వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీ యొక్క బ్యాంకు బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క బ్యాంకు బుక్కి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇలా ఎవరైతే రైతులు చేస్తారో వారి యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జమ అవడం జరుగుతుంది. అలాగే ఖచ్చితంగా మీరు వేసినటువంటి పంటలు అనేది కూడా ప్రతి ఒక్క పంట కూడా ఈ క్రాప్ అనేది కూడా చేసుకోవాలి. బ్యాంకు ఖాతాలకు మొబైల్ నెంబర్ అనేది కూడా కంపల్సరీ అప్డేట్ అనేది కూడా చేసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఇలా చేస్తారో వారి ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా సంక్రాంతి కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే ఈ డబ్బులు అనేది కూడా జమ కావు. ఎవరైతే రైతులు సకాలంలో అంటే ఇచ్చిన గడువులోపు ఎవరైతే రైతులు ఈ పని అనేది కూడా కంప్లీట్ చేస్తారో ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకుంటారో వారి యొక్క ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. ఇక మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా సరే లేదా అప్డేట్ అనేది కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా వెంటనే కూడా ఆన్లైన్లో మీరు లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ అనేది కూడా మీరు ఆన్లైన్లో చెక్ చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ లింక్ ద్వారానే ప్రతి రైతు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకంలో ఈ పథకం కూడా అన్నదాత సుఖీభవ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా రెడీ చేసుకోవాలి. ఇదే అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.